ఇట్టి తెలివి నాకు మించి ఉన్నది, అది అగోచరము, అది నాకందదు. ఈ తెలివి ఏమిటంట? మనిషి ఆలోచనకి అంతు పట్టదు, మనిషి ఆలోచనకి తట్టేది కాదు. ఇది దేవుడు తన యొక్క ఆలోచన ద్వారా మనిషిని ఎలాగైనా చేసుకో. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడన్నా ఉన్నాయి, దేవుడు మనల్ని ఎత్తకాలనుకుంటే ఇలా పట్టి ఇలా తీసుకొని వస్తాడు. ఈ భూమి మీద నువ్వు ఏ సందులో నువ్వు దేవుడు నిన్ను ఇలా లేపగలడు. నీ పోయి దేవుడిని తేగలవా చెప్పండి? దేవుడు మనల్ని ఎత్తికి పట్టుకునేలా మనం ఉండాలి. మనమే దేవుడిని ఎత్తుకుంటూ నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా దేవుడు జరుగుతుంది. దేవుని దృష్టి ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాలంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు అనుకోండి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పట్నాయక్. ఈ ప్రాంతానికి వచ్చారనుకోండి, మీరు అందరూ ఆయన చూశారా? గుర్తు కదా మీకు ఎవరు ముఖ్యమంత్రి అంటే ఫలానా ఆయన ఫోటో చూశారు కాబట్టి. ఇప్పుడు పోయి మేమే మీకు ఓటేసింది రాండి అంటే మిమ్మల్ని చూస్తే ఆయన గుర్తుపడతాడా? ఒకవేళ మిమ్మల్ని గుర్తుపెడితే 100 మందిలో ఉన్నా మిమ్మల్ని పిలిచేలా ఉండాలి. దేవుడు అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు? అందరూ దేవుడు అంటే తెలుసు. ఆ దేవునికి మనం తెలుసా లేదా? ఇక్కడ ఉన్న గల్లీలు ఉన్న ఎమ్మెల్యేకే తెలం, మనం ఎంపీకే తెలం, ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తాము? ముఖ్యమంత్రి వచ్చి ఎలా పిలుస్తాడు మనల్ని? దేవుడు పిలాలంటే ఎంత భక్తి కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎత్తుకెలా ఉండాలి. మనం పోయి ఫోజులు కొట్టుకొని ఎవరు ఫోటోలు పెట్టుకొని స్టేటస్ పెట్టుకొని మా ఊరికి ఎమ్మెల్యే వచ్చిండే, ఎంపీ వచ్చిండే, ముఖ్యమంత్రి వచ్చిండే అని మనం ఫోటోలు పెట్టుకోగలరు. మన ఫోటో వాళ్ళు వేసుకుంటారా? ఆ స్థాయిలో మనం ఉన్నామా? ఒకవేళ మనకి తెలిసిన వారు అయ్యారనుకో, ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇళ్ళల్లా ఏమంటారు? ఫలానోడు మా ఊడు ఇక్కడ రమ్మ అంటారు. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ సంతోషమే వేరు. ఇంతమందిలో నన్ను పిలిచి అంటారు. మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. దేవుడు పిలిచేలా మనం ఉండాలి, అంతేగాని మనం దేవుని వెతికేలా ఉండకూడదు. దేవుడు మనల్ని పిలిస్తే నువ్వు అగాధ జలములో ఉన్నా తీసేస్తాడు. నువ్వు ఒకవేళ దేవుని నమ్మేవనుకో, దేవుని వాక్యానుసారంగా ఉన్నావనుకో, దేవుడు ఏం చేస్తాడంట చూడండి ఒకసారి చూద్దాం. అది కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. దేవుని నమ్మితే నీకు ఎలాంటి మేలు కలుగుతుందో అని చెప్తున్నాడు. మహోన్నతుని చాటుని నివసించువారు, సర్వశక్తిని నీడన విశ్రమించువారు. ఆయన నీకు ఆశ్రయము, ఆయన నాకు ఆశ్రయము, నా కోటయు, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి అంట? తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నాను. ఏమంట? ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఎవరైతే ఆయనతో పాటు ఉంటారో, ఆయన రెక్కల కింద ఉంటారో, నీకు ఏ పదవై ఉండదంట. సపోజ్ మీరు చెప్పండి, మీకు కావాల్సిన వారు ఒక కోటేశ్వరుడు అయితే మీకున్న బలం ఎట్లా ఉంటుందో చెప్పండి. ఎమ్మెల్యే కింద ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఎంత పలుకుబడో, వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు రాజకీయం చేస్తారు. అదే దేవుడే మనతో పాటు ఉంటే మనకెంత పేరు ఉంటుంది చెప్పండి. ఈయన అంటున్నారు చూడండి 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఒకవేళ నీవు దేవునికి కానీ ఇష్టానుసారంగా ఉంటే కరోనా లాంటి ఎన్ని రోగాలు వచ్చినా నువ్వు చచ్చిపోవు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నిన్ను నాశనం చేయమంటున్నాడు. వేటకాలంటే ఎవరైనా నిన్ను గురిపెట్టి చంపాలనుకున్నా నిన్ను చంపలేదు. వేటాడడానికి ఎవరన్నా పోయి ఒక జంతువుని వేటాడుతుంటే ఆ వేటకాని ఉరిలో నుండి విడిపించినట్ల నిన్ను టార్గెట్ చేసే మనుషుల నుండి ఏం చేస్తారంట? దేవుడు రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన నిన్ను కవచమలా కప్పుతాడంట. ఇప్పుడు ఇది ఇల్లు ఉందనుకోండి, వాన వచ్చినా, గాలి వచ్చినా, ఎండ వచ్చినా, వడగాలి వచ్చినా ఏం కాదు,
ఏమైతలేదు. అదే బయట ఉంటే మనకు ఎండ దెబ్బ తగులుతుంది, గాలి దెబ్బ తగులుతుంది, వాతావరణం చేంజ్ అయినప్పుడు మన యొక్క రోగాలు మారుతుంది. ఈ ఇల్లు ఎలాగైతే మనిషి ఉండడానికి కవచముగా ఉంటుందో అదే ప్రకారము దేవుని రెక్కల కింద మనం ఉన్నామనుకో ఆశ్రయం, నెమ్మది, శాంతి. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. మరి ఎలా ఉన్నాం మనము? ఆయన రెక్కల కింద ఉన్నామా? మనము ఇలాగ ఇంట్లో ఉన్నామా బయట ఉన్నామా మనం తెలుసుకోవాలి. సపోజు ఎక్కడికన్నా వెళ్ళిపోండి, అర్ధరాత్రి కానీ వచ్చి ఏం చేస్తారు మీరు? మీ ఇంట్లోకి మీరు పోతారు. తెలియని ప్రదేశానికి పోయినవి ఎవరు ఇంట్లోకి అనుకోండి చూద్దామండి. ఎన్నో ఇండ్లు కానొస్తుంటాయి. ఏ ఇంట్లోకి పోతారు? మీ సొంత ఇల్లు అయితేనే పోతారు. మీ బంధువులు ఇల్లాలు కావాలి, తెలిసిన వాళ్ళని కావాలి. లేదండి ఏదైనా ఇల్లే కదా అని పోతే అప్పుడు ఏం చేస్తారు? మిమ్మల్ని తరిమేస్తారు. దేవుడు కూడా మనవాడు అయినప్పుడు, నేను దేవునికి ఇష్టమైన వాడు అయినప్పుడు ఆయన రెక్కల కింద పోతే మనకు ఆశ్రయం. ఆయన ఎవరో మనకు తెలియనప్పుడు మనం ఎవరో ఆయనకు తెలియకపోతే దేవా నన్ను చూడి నన్ను కాపాడంటే ఎందుకు కాపాడతారు చెప్పండి? అందుకే దేవునికి మనం తెలిసిన వారై ఉండాలి. దేవుడు మనకు తెలియని గొప్ప సంగతి కాదు. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి తెలిసే, కానీ ఆ దేవునికి మనం తెలుసా లేదా ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఏమంటున్నాడు 5వ వచనంలో, రాత్రి వేళ కలుగు భయంకైనను, పగట వేలు ఎగురు బాణంకైనను, చీకటి వేళ సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడకుము. ఎలాంటిది వచ్చినా నీవు భయపడదు, నేనున్నా. నువ్వు రాత్రి దయ్యాలు వస్తారని భయపడుతున్నావా? దొంగలు వస్తారని భయపడుతున్నావా? ఎండాకాలం వడదెబ్బ కడుతున్నదని నీవు భయపడుతున్నావా? నీవు దేనికి ఎదపడుతుంది? నానున్నాను కదా అంటున్నావు. నా రెక్కల కింద నేను ఎంచుకున్నాను. నీకు ఎలాంటి రోగము రానేను, ఎలాంటి ఇబ్బంది రానేను, నీకు నేను తోడుగా ఉన్నాను. డాక్టర్ వచ్చి నీవు చచ్చిపోతావని చెప్పినా దేవుడు కాపాడుతాను అని చెప్తే డాక్టర్ వాళ్ళు కూడా కాదు. దేవుడు చంపేస్తానన్నా డాక్టర్ బతికిస్తానని కుట్టుకోడు కాదు. మనకు అరం లేకుంటే ఎవరి దగ్గర పోతాం? ఆరోగ్యం బాగాలేకుంటే ఎవరి దగ్గర పోతాం? డాక్టర్ దగ్గరికి పోతాం. మరి డాక్టర్లు చచ్చిపోతలేరా? ఎంతమంది డాక్టర్లు చూపేలా? స్పెషలిస్టులు కూడా చచ్చిపోతారు. ఎందుకు? వాళ్ళ సమయం అయిపోతే వాళ్ళు చచ్చిపోతారు అంతే. దేవుని చేతిలో మన యొక్క ప్రాణం ఉండాలి. దేవుడు మనిషిని బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు. మీకు తెలుసా?